మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము 118వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. మరొకసారి చదువుకుందాం. కీర్తనలు 118వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యములో వ్రాయబడిన మాట దైవజనుడు దావీదు భక్తుడు ఓ చక్కటి విషయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఏమిటంటే, ఇరుకులో ఉండి ఆయన మొరపెట్టాడట. దేవుడు విశాల స్థలములో ఉత్తరం ఇచ్చాడని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో అనేక ఇరుకులు మనకు ఏర్పడతా ఉంటాయి. అనేక ఇరుకులు మనకు ఎదురవుతూ ఉంటాయి. సమస్యలు అనేటువంటి ఇరుకులు, ఆర్థికపరమైన ఇబ్బందులు అనేటువంటి ఇరుకులు, ఏమండి, అప్పుల బాధ అనేటువంటి ఇరుకు, రకరకాల ఇరుకులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాక్యములో రాయబడిన మాట ఏందంటే, మొరపెట్టుట ద్వారాగా, దేవునికి ప్రార్థించుట ద్వారాగా, దేవుణ్ణి వేడుకొనుట ద్వారాగా ఇరుకులో నుండి విశాల స్థలములోనికి వచ్చాడు. విశాల స్థలములో దేవుడు ఉత్తరమిచ్చాడు. విశాలతలోనికి తీసుకొని రావట ద్వారా, విశాలతలోనికి నడిపించడం ద్వారాగా, విశాలతలోనికి దేవుడు దీవించడం చేత ఏం చేశాడు? ఉత్తరమిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది జీవితాల్లో అనేకులు ఏమనుకుంటారంటే, ఇక నా బ్రతుకు ఇంతే, మా బ్రతుకు ఇంతే, మా జీవితం ఇంతే, ఇక మా జీవితంలో మాకు ఎదుగుదల ఉండదు, మా బ్రతుకులో ఎదుగుదల ఉండదు, మా జీవితం ఇంతే అన్నటువంటి ఆలోచనల చేత చాలామంది ఉంటారు. కానీ దేవుడు చేయబోయేది ఒకటి ఉంది. దేవుని ఆలోచనలో మనం ఉన్నాం, దేవుని చిత్తములో మనం ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదట, హృదయానికి గోచరం కాలేదట, చెవులకు వినపడలేదట. ప్రియమైన వారలారా, మనకు సిద్ధపరిచినటువంటి దేవుని కార్యాలు ఉన్నాయి. మనకు సిద్ధపరిచినటువంటి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క, నా ప్రియ దేవుని బిడ్డలారా, దాచి ఉంచిన మేలు ఉన్నది. అయితే అది మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుట ద్వారాగా, దేవుణ్ణి వేడుకోవడం ద్వారాగా, దేవునికి విన్నవించుకోవడం ద్వారాగా మనము దాన్ని పొందుకుంటాము. దావీదుకు తెలుసు ఎలా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలో, ఎలా చేస్తే, ఏం చేస్తే నేను దేవుడు నాకు అనుగ్రహిస్తాడో, ఆశీర్వదిస్తాడో దావీదుకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకులో ఎవరి సహాయం కోరక, ఇరుకులో ఎవరి దగ్గర చేయి చాపక, ఇరుకులో ఎవరిని సహాయం అర్జించక దేవునికి మొర్రపెట్టాడు. దేవుడు ఆలకించాడు. ఇప్పుడు విశాలతలోనికి దావీదును నడిపించాడు. మన జీవితంలో కూడా దేవునికి మొరపెట్టుట ద్వారాగా, దేవుణ్ణి వేడుకొనుట ద్వారాగా, దేవుణ్ణి బ్రతిమాలుకొనుట ద్వారాగా, దేవుణ్ణి, నా ప్రియ దేవుని బిడ్డలారా, వేడుకోవడం ద్వారాగా
మనము కూడా విశాలతలోనికి నడిపించబడతాము. విశాలమైనటువంటి జీవితంలోనికి, అనగా సమస్యలు లేనటువంటి, ఇబ్బందులు లేనటువంటి, ఇరుకులు లేనటువంటి స్థలములోనికి, పరిస్థితులలోనికి, అనుభవాలలోనికి ప్రభువు మనల్ని తీసుకొని వస్తాడు. బైబిల్లో మనం ఎక్కడ చూసినా కూడా ప్రార్థనను గురించి, ప్రార్థన విషయంలో ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు మనకు బైబిల్లో రాయబడి ఉన్నాయి. కనుక నా ప్రియమైన వారలారా, బైబిల్ తెలిసినటువంటి మనం, దేవుని వాక్యం ఎరిగినటువంటి మనం, ఇదిగో ఆయన సన్నిధిలో మొర్రపెడితే ఆయన దగ్గర నుంచి పొందుకోలేనిదంటూ దాదాపుగా ఏముండదు. ఆయన చిత్తానుసారముగా మనం అడిగితే ఆయన ఏది కాదనడు. ఆయన యందు మనము, మన యందు ఆయన మాటలుంటే ఆయన ఏది కూడా కాదనడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్న సమస్యను బట్టి, నీకున్న వేదనను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, నీకున్న శ్రమను బట్టి, నీకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని బట్టి, నీకున్నటువంటి ఇరుకైనటువంటి పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో వేడుకో, దేవుణ్ణి బ్రతిమలాడు, దేవుని సన్నిధిలో ఏడువు. నీ భర్త మారాలా? దేవుని సన్నిధిలో ఏడువు. నీకున్న ఆర్థిక సమస్యలు పోవాలా? దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీకున్న అప్పుల బాధ పోవాలా? దేవునికి చెప్పుకో, దేవునికి విన్నవించుకో, దేవుని సన్నిధిలో బలముగా ప్రార్థన చేయి. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. నీకు ఉద్యోగం రావాలా? దేవుని వేడుకో, దేవునికి ప్రార్థన చేయి. నీ వ్యాపారం దీవించబడాలన్నా, ఏది జరగాలన్నా, ఏది కావాలన్నా దేవుని సన్నిధిలో మొరపెట్టుట ద్వారాగా, మనకున్న పరిస్థితులకు అనుగుణంగా, మనకున్న కష్టానికి అనుగుణముగా ప్రభువును వేడుకోవాలి, ప్రభువును వేడుకోవాలి. దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. ఇరుకుల నుండి నువ్వు మొరపెడితే విశాలతలోనికి ఉత్తరమిచ్చుట ద్వారాగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను దీవించడం ద్వారాగా ఉత్తరమిస్తాడు. నిన్ను బలపరచడం ద్వారాగా ఉత్తరమిస్తాడు. నీకు జవాబిచ్చడం ద్వారాగా ఉత్తరమిస్తాడు. నీ భర్తను మార్చడం ద్వారాగా ఉత్తరమిస్తాడు. అటువంటి కృప, ధన్యత, ఆశీర్వాదాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రియుడవైన యేసయ్య, దయగలిగిన తండ్రి, విన్న మాటలను దీవించి ఆశీర్వదించండి. నాయన, వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించు. వారి అవసరాలు తీర్చు, వారి అక్కర్లు తీర్చు. వారికున్న సమస్యలు అనేటువంటి ఇరుకులో నుండి, ఆర్థిక ఇబ్బందులనే ఇరుకులో నుండి మీరు విడుదల కలుగ చేసి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.